అర్ధరాత్రి దాటుతోంది. చీకటిలో భాగ్యనగరం పడగ విప్పిన పాములు సంచరించే మొగలివనంలా ఉంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు సర్పాల కదలికతో భీతి చెందిన ప్రజల్లా స్తబ్దంగా ఉన్నాయి. ఒక్క పురుగు కనిపించని ఆ రోడ్డుపై వేగంగా ప్రయాణం చేసిన ఓ పోలీస్ వ్యాన్ డీజీపీ ఆఫీస్ ముందు ఆగింది. అందులో నుంచి దిగిన పోలీస్ కమిషనరు డీసీపీ ప్రసన్న డీజీపీ గదిలోకి అడుగుపెట్టారు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ సర్, కమిషనర్ ఆందోళనగా అన్నాడు. యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో క్రష్ అయిన అంబాసిడర్ తప్ప ఒక్క శవము కనిపించలేదు. అప్పుడే అన్నింటినీ ఎలా మాయం చేశారో అర్థం కావడం లేదు. డీజీపీ నొసలు చిట్లించాడు. ఒక పోలీస్ టీం అక్కడే కాపలా కాస్తుండగా ప్రత్యర్థులకు అదెలా సాధ్యమైంది? పైగా శవాల్ని మాయం చేయాల్సిన అగత్యమేముంది? చనిపోయిన ముఠాలో ఎవరన్నా గుర్తించదగ్గ వ్యక్తులున్నారా? ఒక ముఠాలో పోలీసులకి పరిచయం ఉన్న ఒక వ్యక్తి కనిపించినా ఆ ఒక్క తీగతో మొత్తం డొంకంతా కదిలించడం అసాధ్యం కాదు. కానీ అతి ముఖ్యుడైన ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టడానికి తమ అంగీకారం తెలియపరిచాక ఇంకా మామూలు నేరస్తుల విషయంలో ప్రత్యర్థి అలా జాగ్రత్త పడ్డంలో సరైన లాజిక్ ఆయనకి తోచడం లేదు. ప్రసన్న వైపు సూటిగా చూడలేకపోయాడు. ప్రదీప్ సక్సేనా ఫైల్ అందుకుని నెమ్మదిగా ఒక్కో పేజీ తిరిగేస్తూ ఆలోచిస్తున్నాడు. సింగపూర్లో చదువుకున్న సక్సేనా 12 ఏళ్ల వయసులో ఇండియాకి వచ్చాడు అతడి బాబాయ్తో. అలా వచ్చింది తల్లిదండ్రులిద్దరూ ఓ కార్ యాక్సిడెంట్లో మరణించాకనే. తండ్రి భారతీయుడు, తల్లి కొరియన్. అలహాబాద్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రదీప్ సక్సేనా ఓ యువతిని రేప్ చేసి చంపాడన్న ఆరోపణపై తొలిసారి అరెస్ట్ చేయబడ్డాడు. కానీ మతిస్థిమితం లేని కారణమో, పైగా నేరం పూర్తిగా నిరూపించబడకపోవడంతో విడిచిపెట్టారు. తర్వాత కొన్నాళ్లకు అదృశ్యమైపోయాడు. అతడి బాబాయ్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్య చేయబడినప్పుడు ప్రదీప్ సక్సేనా అనుమానితుడిగా ఆ తర్వాత పోలీస్ కస్టడీలోకి తిరిగి వచ్చిన దేశంలోని ప్రముఖ క్రిమినల్ లాయర్ సహాయంతో నిర్దోషిగా నిరూపించుకోగలిగాడు. చాలా విచ్చలవిడిగా ఖర్చు చేయడం, అమ్మాయిలతో జులాయిగా తిరగడం అతడికున్న ముఖ్యమైన అలవాట్లు. చాలామంది హిందీ సినీ తారలతో కూడా అక్రమ సంబంధాలున్నాయని వినికిడి. అసలు అంతలా డబ్బు ఖర్చు చేయడానికి అతడికున్న సోర్స్ పోలీసులకి అంతుబట్టలేదు. ఇంత ఉన్నా అతడికి ఉండడానికి ఓ ఇల్లు కూడా లేదు. చివరిగా అతడు అరెస్ట్ చేయబడింది హైదరాబాదులోనే. అతడి దగ్గరున్న కొన్ని పేపర్ల మూలంగా బోధపడింది ప్రదీప్ సక్సేనాకి చాలా ప్రముఖులైన స్మగ్లర్స్తో సంబంధం ఉన్న విషయం. ఓ పక్క ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇంకా భారంగా ఫైల్లోంచి తల పైకెత్తాడు డీజీపీ. ఈ వివరాలు ఏ విధంగానూ అసలు నేరస్తుని పట్టుకోవడానికి సహకరించవు. అంతర్జాతీయంగా సక్సేనాకి ఒకవేళ సంబంధాలు ఉండి ఉంటే అది ఏ స్మగ్లర్కైనా బిజినెస్ డీలింగ్స్కి ఉపయోగపడుతుంటాయి తప్ప ఈ రాష్ట్రంలోని నేరస్తుల ఉనికిని తెలియపరచలేవు. పైగా ఇప్పుడు తాము కానీ తమని కానీ టెర్రరిస్టు రూపంలో నెగోషియేట్ చేస్తున్నది నేరాల గోదాలో కొత్తగా అడుగుపెట్టిన బ్లాక్ మాంబాతో. ఫోన్ రింగ్ అయింది సరిగ్గా అప్పుడే. ఇంత రాత్రివేళ ఆఫీస్లో ఉంటానని ఊహించేది ఒక డిపార్ట్మెంట్ వ్యక్తులు మాత్రమే. డీజీపీ హియర్. ఫోన్లో బుసా శబ్దం హిస్సింగ్లా వినిపించింది. హూ ఆర్ యూ? బ్లాక్ మాంబా ఎగతాళిగా నవ్వు వినిపించింది. ముఖ్యమంత్రి బ్రతికిపోయాడు. వాడెవడు? శివానంద్ కదూ. మొత్తం ప్లాన్ అప్సెట్ చేశాడు. వెల్, వాణ్ణి విడిచిపెట్టం. సరే, అక్కడి శవాలు ఎలా మాయమయ్యాయని ఆందోళన పడుతున్నారనుకుంటాను కదూ. డీజీపీ అలర్ట్గా వింటూనే ఆలోచిస్తున్నాడు. ఇంత వేగంగా విషయాల్ని సేకరించగల నెట్వర్క్, అంతకుమించి పరిస్థితులకు అనుగుణంగా విశ్లేషించి ఆలోచించగల నేర్పుగల నేరస్తుణ్ణి ఇంతవరకు అతడు చూసి ఎరగడు. వెల్, ఓ గుడ్ న్యూస్ చెబుతాను. డీసీపీ ప్రసన్న అక్కడ ఉంటే ఫోన్ అతడికోసారి ఇవ్వు. ఆలస్యం చేయలేదు డీజీపీ. ప్రసన్న రిసీవర్ని అందుకోగానే వినిపించింది. డాడీ. మృత్యువు అంతదాకా కప్పిన చల్లని మంచు కరిగి జడీభూత మనస్సుమం విచ్చుకున్నట్టుగా ఉంది. నేను డాడీ, లల్లీని వెక్కిపడుతోంది. అమ్మ లల్లీ. ప్రసన్న కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. బాధ్యతకి మనస్సుకి మధ్య జరిగే పోరాటంలో ఇక్కడ మనసు దృశ్య విభ్రమంతో ఆరాటపడుతోంది. నువ్వు బాగానే ఉన్నావుగా? ఉన్నా డాడీ. మరేమో
చుట్టూ అద్దాల్లో బోలెడు పాములున్నాయి. చూస్తుంటే భయమేస్తుంది. కొంచెం వెలుగుంది. అన్ని పాములు నాకేసి చూస్తున్నాయి. నన్ను తీసుకెళ్ళిపో డాడీ. అమ్మని. ప్రసన్న గొంతు రుద్ధమైపోతోంది. అది కాదమ్మా, నిన్ను తప్పకుండా తీసుకెళతాను. అమ్మేమో ఇప్పుడు బాగానే ఉంది, నిద్రపోతుందన్నమాట. నువ్వు భయపడకూడదు. అంకుల్ ఉన్నాడుగా. ఉన్నాడు. పాముల కథలు చెబుతున్నాడు. పాములేమీ చేయవని. అన్ని అబద్ధాలు. అబద్ధాలు కాదమ్మా, అంకుల్కి పాములు ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ అయిపోతాయి. అందుకని నువ్వు ధైర్యంగా ఉండు. కొన్ని గంటల అంతర్మథనం చెందిన అతడి మానసిక స్థితిని, అలాంటి విషమ పరిస్థితులను ఎదుర్కొన్న ఒక తండ్రి మాత్రమే తెలుసుకోగలిగేది. మంత్రముగ్ధుడిలా ఫోన్ డీజీపీకి అందించాడు. మిస్టర్ డీజీపీ, అంత ప్రమాదం జరిగాక కూడా ఎలా బ్రతికారని ఆశ్చర్యపోతున్నావు కదూ. ఇక్కడ నేను చేసింది నేరస్తుడు చట్టం కన్నా ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడో తెలియచెప్పడం మాత్రమే. నీ సిబ్బంది మా వాళ్ల కారు వెంట పడ్డారు. మీది డ్యూటీ, మాది సాహసం. మా వాళ్ళు కారు వేగాన్ని పెంచారు. మీ వాళ్ళ దృష్టి నుంచి తప్పుకున్నారు. మీ సిబ్బందికి గుర్తుందో లేదో, మా వాళ్ళని వెంటాడుతున్న మీ కారుకి 2 లారీలు అభిముఖంగా ఎదురయ్యాయి. అందులో ఒక లారీ మాది. అంబాసిడర్ని అగాధంలోకి తోసిన నా అనుచరులు ఆ లారీలోనే కూర్చుని సిటీ వైపు వచ్చేశారు. ఇదంతా స్పృహలో లేని పాపకి జయేంద్రకి తెలీదనుకో. నిజమే, తాను డీల్ చేస్తున్నది అసాధారణమైన ప్రజ్ఞా మేధస్సు గల నేరస్తుణ్ణి. సో మిస్టర్ డీజీపీ, మీరు చేసిన పొరపాటుకి ముఖ్యమంత్రిపై పాము ప్రయోగంతో నా పగ చెల్లిపోయింది. కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నట్టు ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టేయాలి. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకి. మరో హెచ్చరిక, ఈసారి వెంటాడితే పాపని క్షమించను. సారీ మిస్టర్ బ్లాక్ మాంబా, టక్కున అన్నాడు డీజీపీ. ఇక పొరపాటు దొరలనివ్వను. రాష్ట్రాన్ని మొత్తం చట్టపరంగా శాసించగల ఓ పోలీస్ జనరల్ ఇలా క్షమార్పణలు చెప్పుకోవడంతో ఎంత సంతృప్తి చెందాడు అంటే బ్లాక్ మాంబా ఉద్వేగంగా నవ్వాడు. నాకు తెలుసు, ఇంతసేపు మానసికంగా నలిగిన మీరు అలాంటి పొరపాటు చేయరని. మరోసారి చెబుతున్నాను, సరిగ్గా 9 గంటలకి నువ్వు విడిచిపెడితే ప్రదీప్ సక్సేనా నన్ను చేరుకోవడానికి పట్టేది అరగంట మాత్రమే. నువ్వు చేయాల్సింది జైలు దాటి సక్సేనా బయటికి రాగానే ఓ మోటార్ బైక్, దాని తాళాలు అతడికిప్పించు. ఆ తర్వాత తక్కింది మేం చేసుకుపోతాం. అతడు నా దగ్గరికి చేరిన గంటకి, అంటే ఇంచుమించు 11 గంటల ప్రాంతంలో మీ మనుషులు నీ దగ్గరుంటారు. గుడ్ లక్. అప్పటికి డీజీపీ మనసు తేలిక పడింది. గట్టిగా ఆదేశాలు జారీ చేశాడు డీజీపీ తన సిబ్బందికి. ఎవరూ అనుసరించకూడదు. ఎస్. మరో అరగంటకి హాస్పిటల్ చేరుకున్న ప్రసన్న నిద్రపోతున్న సబితని చూశాడు. ఇంకెంతసేపని? రేపు మధ్యాహ్నానికల్లా లల్లీని సబిత దగ్గరికి చేర్చగలడు. మానసికంగా ఎంత అలసటకి గురయ్యాడు అంటే వెంటనే హాస్పిటల్ నుంచి శృతికి ఫోన్ చేశాడు. గుడ్ న్యూస్ శృతి, బోత్ జయేంద్ర అండ్ మై చైల్డ్ ఆర్ సేఫ్. శృతి కళ్ళ నుంచి రాలి పడుతున్న నీటి బొట్లకు వారధి పడిపోయింది. ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి ఒక పక్క లల్లి, మరో పక్క కోరి తను మృత్యు కూపంలోకి నెట్టానన్న భావంతో జయేంద్ర మరీ గుర్తుకొస్తుంటే ఎంత కలత చెందిందని రుధిరం కక్కుతున్న శిథిల నిశీధిలోకి చూస్తూనే నెమ్మదిగా అనుకుంది. ఇంత స్వల్ప కాలంలోనే నన్నింతగా ఆకట్టుకున్న జయేంద్ర, ఇదిగో ఇక్కడో పాలపుంత అర్ధ నిమీలిత నేత్రాలతో నీ అడుగుల చప్పుడు కోసం నిరీక్షిస్తోంది. పలకకుండానే పాలమిగడని పెదవులపై నుంచి నువ్వు వర్షిస్తానంటే నిన్ను ఓ ముత్యంలా నిత్యం దాచుకోవాలని ఆశగా ఎదురుచూస్తోంది. ఆకాశం నుంచి అణుబాంబు పడుతుందన్నంత భయంతో భాగ్యనగర ప్రజలు బెంబేలు పడిపోతున్నారు. ఆ భయాన్ని ద్విగుణీకృతం చేసింది ఆ రోజు పేపర్లో చూసిన వార్త. అంతవరకు తెలియని వాళ్ళకి తెలిసిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా జరిగిన సర్పప్రయోగం. ఇక సామాన్యుల బ్రతుకు మరింత దుర్భరం కాబోతోందని తెలియచెప్పింది ఆ ఒక్క సంఘటనే కాదు. ఇప్పుడు టెర్రరిస్టులకు భయపడి పోలీసులు ఓ నేరస్తుణ్ణి విడిచిపెడుతున్నారు ఆ ఉదయమే. ఇక్కడ సామాన్యుడు తొట్రుపడేది విడిచిపెట్టబడిన ఆ ఖైదీ తమనేదో చేస్తాడని కాదు. ఇంతగా ఇటు ప్రజల్ని మాత్రమే కాకుండా అటు పోలీసు ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసిన ఆ టెర్రరిస్టు
ఇక అక్కడితో ఆగడని. కడుపు నిండాక వక్కపొడి వేసుకుని టీవీలో క్రికెట్ చూస్తూ ప్రపంచ క్రికెట్ చరిత్ర గురించి తెలియని విషయాన్ని తెలిసినట్టు పెళ్ళాం పిల్లల దగ్గర చెప్పే మిడిల్ క్లాస్ మొదలుకుని అటు సిల్వర్ స్పూన్తోనే భోంచేసే ఉన్నవాళ్ల దగ్గర నుంచి ఇటు ఏ రోజు సంపాదనతో ఆ రోజు పొట్టపోసుకుని బ్రతికే క్రింది తరగతి జనం దాకా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ఓటమిగానే భావించి ఇక త్వరలో మరిన్ని దారుణాలు చూడబోతున్నామని గుండె లుగ్గబట్టుకుని ఆలోచిస్తున్న ఉదయం 9 గంటల వేళ ప్రదీప్ సక్సేనా జైలు గోడలు దాటి బయటికి వచ్చాడు. గిడ్డం మాసి ఉన్న సుమారు 6 అడుగుల ఎత్తున్న అతడు చూడగానే ఏ అమ్మాయికి ఓ నేరస్తుడిలా కనిపించడు. గుండెల్లో చోటు చేసుకోవాలని గంధర్వలోకం నుంచి దిగి వచ్చినట్టుంటాడు. ఇంతకాలము మతి భ్రమించినట్టు నటించిన ఆ వ్యక్తి స్వేచ్ఛా విహంగంలా బయటికి వచ్చాడు. ఇంతకాలము జరిగిందంతా తన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే అని తెలియని పోలీసుల్ని ఓ మారు చూశాడు. తన పథకం అంత అద్భుతంగా పనిచేసినందుకు. బాయ్ హోండా మోటార్ బైక్కి సందుకుని రెప్పపాటిలో బండిని దుమికించాడు. ఇప్పుడు తనను పోలీసులు వెంటాడరన్న బలమైన నమ్మకంతో యూనివర్సిటీ రోడ్డు మీదుగా సుమారు 70 కిలోమీటర్ల వేగంతో పోనిస్తున్నాడు. జడిసిపోయిన జంట నగరవాసులు రోడ్లకి విడాకులిచ్చి ఇంట్లోనే కూర్చున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అతడికి తెలుసు, ఇదే వేగంతో వెళితే తను గమ్యాన్ని మరో 15 గంటలో చేరిపోగలడు. ఇక ముందు చేయాల్సినవన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే ఆలోచిస్తూ నడుపుతున్న హోండా కీచుమంటూ ఆగిపోయింది తార్నాక చౌరస్తాలో. ఇప్పుడు అతడికి అభిముఖంగా ఉన్న జీపులోని కొందరు వ్యక్తులు అక్కడేం జరుగుతున్నది ఆలోచించేలోగానే అతన్ని అమాంతం చుట్టుముట్టి నోరు నొక్కారు. అప్పుడు టైం ఉదయం 9:30 కావస్తోంది. 10:30, 11, 11:30, 12 గంటలు కావస్తున్నా బ్లాక్ మాంబా నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో డీజీపీతో సహా అంతా ఆందోళనగా నిలబడి ఉన్నారు. డీజీపీ తదేకంగా ఫోన్ వైపే చూస్తున్నాడు. బ్లాక్ మాంబా చీట్ చేశాడంటే నమ్మకం కుదరడం లేదు. ప్రదీప్ సక్సేనాని వెంటాడకుండా స్వేచ్ఛగా విడిచిపెట్టిన తను ఎలాంటి నియమాన్ని ఉల్లంఘించలేదు. ఏమైంది? ఇప్పుడు తను తీసుకున్న రిస్క్ ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వకపోయినా తన 30 ఏళ్ల చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అదిగో అప్పుడు ఫోన్ రింగ్ అయింది. ఒక్క అంగలో చేరుకున్న డీజీపీ వెంటనే అందుకున్నాడు. మిస్టర్ డీజీపీ, బ్లాక్ మాంబా కంఠం ఖంగుమంది. మళ్ళీ నియమాన్ని ఉల్లంఘించావు. లేదు, అలాంటిదేమీ జరగలేదు. దెన్ వేర్ ఈజ్ సక్సేనా? డీజీపీ విస్మయంగా అన్నాడు. సరిగ్గా 9 గంటలకే నేను విడిచిపెట్టాను. ఐ స్వేర్. ఆయన గొంతు ఆందోళనగా వణుకుతోంది. బుల్షిట్. బ్లాక్ మాంబా గొంతులో ఇలాంటి రాక్షసత్వం ఇంతదాకా ధ్వనించలేదు. సో మిస్టర్ డీజీపీ, రిసీవ్. మరో అరగంటలో మీ వాళ్ళిద్దరి శవాలు పంపబోతున్నాను. ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. కిల్ హర్. బ్లాక్ మాంబా కంఠం పిడుగులా వినిపించింది. అంతే. ప్రయోగశాల లాంటి ఓ హాల్లో ఉన్న లల్లీని బలవంతంగా జయేంద్ర నుంచి లాక్కున్న 4 వ్యక్తులు వేగంగా పక్క గదిలోకి నడిచారు. లల్లి భయంతో ఏడుస్తోంది. విశాలమైన గ్లాస్ కేజ్ ద్వారాన్ని తెరిచి లల్లిని అమాంతం లోపలికి నెట్టారు. ముందుకు రాబోయిన జయేంద్రని ఒడిసి పట్టుకున్నారు. ఆ చప్పుడికే ఉలిక్కిపడ్డ విషనాగు ఉద్వేగంగా తల పైకెత్తి కసిగా పడగ విప్పింది. అంకుల్! లల్లి గొంతు నాళాలు పగిలిపోయాయి. త్రాచు మరో అడుగు ముందుకు ప్రాకింది. వెనుక ఉన్న రక్తపింజర నిశ్శబ్దంగా పాప పాదం వైపు ప్రయాణం చేస్తోంది. జయేంద్ర శ్వాస పాము బుసగా మారుతోంది. నక్షత్ర గోళాలు పగులుతున్న భృకుటిలా అతడి నేత్రాలు ఆ మహిమను పుంజుకుంటున్నాయి. శిలను చీల్చే వైశ్యానర శక్తి ఝుంఝు ప్రభంజనంలా రక్తాన్ని సలసలమనిపిస్తోంది. ఒక తండ్రికిచ్చిన అభయహస్తం, ఒక నేస్తం అందించిన స్ఫూర్తి ఆ క్షణంలో స్ఫురించి జయేంద్ర సహనాన్ని హరించాయి. మరొక్క అరక్షణం ఆగితే నాగు కోరలు లల్లిని తాకేవే. మెరుపు వేగంతో తనను పట్టుకున్న వాళ్ళని విసిరికొట్టి ఒక్క అంగలో కేజ్లోకి చొచ్చుకుపోయాడు. వెనక్కి తిరిగిన త్రాచు పడగ పిడికిలితో అందుకున్నాడు. వేగంగా దూకబోయిన రక్తపింజర తలని పాదం కింద అణిచిపెట్టాడు. ఇదంతా జరిగింది కొన్ని లిప్తల వ్యవధిలోనే. ఒక భయంకరమైన ముఠాకి చెందిన ఆ వ్యక్తులు అంతవరకు
రకరకాల ప్రత్యర్థుల్ని ఢీకొన్నారు. పోరాటంలో సైతం ప్రాణభీతితో తిరగబడిన వ్యక్తుల్ని చూశారు. కానీ పోరాటాన్ని ఇంత ప్రమాదంగా భావించిన మనిషిని చూడలేదు. ఇక్కడ జరుగుతున్న సర్పనృత్యం వాళ్ళకి వినోదాన్ని అందిస్తోంది. నాగు శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎగిరిపడుతూ అతడి చేతిని చుడుతుంటే రక్తపొడ తన లావుపాటి ఒంటిని అతడి పాదాలకు సంకెళ్లుగా మారుస్తోంది. పాప స్థానువై చూస్తోంది. ఏడుపాపి. 1, 2, 3 నిమిషాలు గడుస్తున్నాయి. సర్పాలలో చైతన్యం క్షీణించిపోతోంది. నిన్న సరిగ్గా ఏ కేజ్లో ఒక పసికందు ప్రాణాల్ని తీశాయో ఇప్పుడు ఆ 2 సర్పాలు మరో అర నిమిషంలో నలిగి నేలరాలిపోయాయి. అప్పుడు తేరుకున్న బ్లాక్ మాంబా అనుచరులు అప్పటికి కర్తవ్యం గుర్తుకొచ్చినట్టు వేగంతో కేజ్ వైపు కదలబోతుంటే ఆగండి, ఓ కంఠం హెచ్చరించింది. అలా అన్నది జయేంద్ర కాదు. అంతదాకా పోరాటాన్ని ఓ మూల కిటికీలో నుంచి కనువిందుగా చూసిన బ్లాక్ మాంబా. వాళ్ళని చంపకండి, అలా వారించింది ఇప్పుడొక మానవాతీతమైన శక్తిగల యోధుడిని చూశాను అన్న ఆలోచనతో కాదు, ఒక పసికందు ప్రాణాలపై ప్రేమ పుట్టుకొచ్చి కాదు. అక్కడ కేజ్లో పాపని విసిరేసిన నిమిషంలో ప్రదీప్ సక్సేనా బ్లాక్ మాంబాని చేరుకున్నాడు క్షేమంగా. వస్తూనే చెప్పాడు ఆలస్యానికి కారణం. వెంటనే పాపని విడిచిపెట్టమని ఆదేశిద్దామనుకున్నాడు కూడా. కానీ అప్పటికే జయేంద్ర లోపలికి అడుగుపెట్టాడు. పాములతో అతడు సాగించిన పోరాటం అతడికి ఆసక్తిని కలిగించింది. ఇద్దరిని విడిచిపెట్టి రండి, తీసుకొచ్చేటప్పుడు అనుసరించిన పద్ధతిలోనే కావలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అతడు ప్రదీప్ సక్సేనా ఉన్న గదిలోకి నడిచాడు. అసలు నిన్నెందుకు అడ్డగించారట? మనతో అవసరం పడే. అంటే రాజకీయాలలో రంగు నీకు తెలియందేముంది మాంబా. వాళ్ళకి నిజంగా ప్రజా సంక్షేమం కావాలంటే రాజకీయాల్లో అడుగు పెడితే మనలాంటి వాళ్ల ఉనికి ఎప్పుడో సమసిపోయేది. అక్కడ ముఖ్యంగా రాజ్యం చేసేది వ్యక్తివాద సిద్ధాంతం మాత్రమే. ఇంతకాలం ఒక కులం పాలించింది, తన వాళ్ళకి మంచి చేసింది. మనకేదో అన్యాయం జరిగిపోతుంది అనుకున్న మరో కులం సమయం చూసి విజృంభించాలనుకుంటోంది. ఇప్పుడు ఆ నాగరాజు నన్ను ఆటంకపరిచింది, అర్థించింది ఏమిటో తెలుసా? ఇప్పుడున్న కులం ప్రభుత్వం కూలిపోవాలి. నాగరాజు కులానికి మనం పట్టం కట్టాలి. ప్రదీప్ సక్సేనా అసాధారణమైన మేధస్సు బ్లాక్ మాంబాకి తెలియనిది కాదు. అంతటి మేధావి కాబట్టే అతడు ముఖ్య సలహాదారుడైంది. నాగరాజు మనల్ని ఇప్పుడేం చేయమంటాడు? నవ్వాడు ప్రదీప్ సక్సేనా. మనం ఈ మధ్య సాగించిన టెర్రరిజాన్ని కొనసాగించమంటాడు, కనీసం ప్రభుత్వం పడిపోయేదాకా. ఈలోగా తన ఏర్పాట్లు తను చేసుకుని ముఖ్యమంత్రిని అవుతానంటాడు. ప్రభుత్వాన్ని కూలదీయగలిగితే ₹1 కోటి ఇస్తాడట. తను అధికారంలోకి వస్తే మనపై ఏ నేరారోపణలు లేకుండా చేసి మన స్మగ్లింగ్ వ్యాపారం మామూలుగా కొనసాగడానికి తనే పూర్తి సహకారాన్ని అందిస్తానంటాడు. ఇది దేశ రాజకీయాల పరిస్థితి. పచ్చి నెత్తురు తాగే బ్లాక్ మాంబా సైతం ఈ ప్రపోజల్కి ఆశ్చర్యపోయాడు. ఓ క్షణమాగి మాటిచ్చావా అన్నాడు. లేదు, ముందు మన కార్యక్రమాలున్నాయిగా, తర్వాత ఆలోచించి చెబుతానన్నాను. వెల్, ఆ ప్రొఫెసర్ ఏమంటాడు? ఇంకా దారిలోకి రాలేదు. లెట్స్ వెయిట్. ముందు మనం డీల్ చేయాల్సిన మరో కన్సైన్మెంట్ సంగతి చూద్దాం. ప్రదీప్ సక్సేనా ఫోన్ దగ్గరికి నడిచాడు. ఇప్పుడు ఓవర్సీస్ కాల్లో ప్రదీప్ సక్సేనా ఫ్రాన్స్కు చెందిన ఓ సంస్థతో మాట్లాడింది ₹1 కోటి ఖరీదు చేసే హెరాయిన్ గురించి. అతన్ని విడుదల చేయించింది ముఖ్యంగా ఈ వ్యవహారాల కోసమే కూడా. ఇన్నాళ్ళు అతడు పోలీస్ కస్టడీలో ఉండడంతో ఇప్పటికే జాప్యమైపోయింది. మరో రోజులో ఆ కన్సైన్మెంటు హైదరాబాద్ చేరుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో అతడికున్న సంబంధాలు ఎలాంటివో నిరూపించే సంఘటనది. ఆ ఇద్దరికీ తెలీదు ఆఫ్రికా నుంచి రవాణా చేయబడుతున్న డెడ్లీ పాయిజనస్ స్నేక్ బ్లాక్ మాంబా కూడా అదే విమానంలో వస్తున్న విషయం. సాయంకాలం 4 గంటల సమయం. ద్వారం తెరిచిన శృతి జయేంద్రని చూసి ముందు నమ్మలేకపోయింది. ఉదయం నుంచే ఎంత ఆందోళనగా ఎదురు చూస్తోందని ఆశాజనకంగా ఒక్క మాట చెప్పలేకపోయారు పోలీసులు. తోవకి అడ్డంగా నిలబడి తెల్లబోయి చూస్తున్న శృతిని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. నా దారికి అడ్డంగా నిలబడ్డారు. అప్పటికి తేరుకున్న శృతి బిడియంగా తను నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వగలరని తెలిసి అతడికి అభిముఖంగా కూర్చుంది. థ్యాంక్స్ గాడ్,
అది గుర్తొచ్చిందనుకున్నాను. ఏమిటి? విస్మయంగా అడిగింది. లుంగి నిజాయితీగా అతడు గుర్తు చేస్తుంటే ఈసారి పకాలన నవ్వేసింది. ఆపేయండి. ఏమిటో, నేను లుంగి కట్టుకోవడమా, లుంగి గురించి గుర్తు చేయడమా? ఇప్పుడు జయేంద్ర మాట్లాడే తీరుకి ఆమె ఎంతగా విస్మయం చెందుతుంది అంటే, ఇతను మొన్నటి జయేంద్రలా లేడు. 24 గంటలు ఓ కొత్త ప్రపంచంలో ట్రైన్ అయి వచ్చినట్టున్నాడు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇలాంటి మార్పు ఆమె ఊహకందనిది. పర్వాలేదు, జోక్స్ వేయడం మీకు వచ్చు. ఇప్పటికి అర్థమైంది. ఏమని? ఓరకంట అతన్ని గమనిస్తూ అడిగింది. సీరియస్గా ఉండడం కన్నా జోకు మిన్నా అని. 24 గంటల్లో తెలుసుకున్న సత్యం ఇదన్నమాట. అవును శృతి, ఇప్పుడు జయేంద్ర ముఖంలో ఇందాకటి చిలిపితనం లేదు. మొన్నదాకా నేను చూసిన ప్రపంచం వేరు. అక్కడ కక్షలు, పగలు, కార్పణ్యాలు తప్ప మరోటి నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను వచ్చిన ప్రపంచంలోనూ ఉన్నాయవి. కానీ అంతకు మించిన ఆర్ద్రత, అనుబంధం, ఒకరిపై మరొకరికి సానుభూతి, ఇది నన్నెక్కువ ఆకట్టుకున్నది. 24 గంటల్లోనూ నేను నిజంగానే కొత్త ప్రపంచంలో మానసికమైన ఆందోళనకు గురయ్యాను. కానీ ఇందులో చిత్రంగా ఆనందాన్ని మాత్రమే పొందగలిగాను. నిజానికి జరిగిన సంఘటన ఏ ఒక్కటి అతడు వివరించలేదు. పాపని రక్షించడంలో పొందిన సంతృప్తిని గొంతులో ధ్వనింపచేశాడే తప్ప ఎలాంటి రిస్క్ తీసుకున్నది కావాలని చెప్పలేదు. ఆమె నిశ్శబ్దంగా చూస్తోంది. సరిగ్గా అప్పుడు లోపలికి వచ్చాడు ప్రసన్న, లల్లీతో సహా. థ్యాంక్ యూ జయేంద్ర. ఇందాక పాపతో పాటు సిటీ అవుట్స్కర్ట్స్లో విడిచిపెట్టబడిన జయేంద్ర పాపని పోలీసులకి అప్పచెప్పాడే తప్ప ప్రసన్నని కలుసుకోలేదు. వయసులో నాకన్నా చిన్నవాడివి. లల్లీని రక్షిస్తూ నువ్వు చేసిన సాహసానికి కృతజ్ఞతలు కాదు, నిజానికి తండ్రిగా. లల్లీ చెప్పిన విషయం ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటుంటే గొంతు రుద్ధమైపోతోంది ప్రసన్నకి. లల్లీ ఓ మూల నిలబడి శృతికి అంతా కథలు కథలుగా చెబుతోంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. శృతి కాఫీ కోసం వారించబోయినా శుతిమెత్తగా తిరస్కరించి వెళ్ళిపోయాడు ప్రసన్న, లల్లీతో సహా. ఎవరితను? జయేంద్ర గురించి మరింత వివరంగా తెలిసిన శృతి అతన్నే చూస్తోంది. క్షణక్షణం ఇంత లోతుగా మనసు పొరల్లోకి చొచ్చుకుపోతున్నాడేమిటో. వెలుగు తీరం దొరకని చీకటి నావా తన చుట్టూ తాను పరిభ్రమిస్తుంటే గతం నయనాల్లో నుంచి జారిన ఓ బాష్పకణమా, వేదాన్ని ఓ గీతికలా కూడా ఆలపిస్తూ ఆ స్రవంతిలో నిశ్శబ్దంగా కొట్టుకుపోగల కరిగిన కిరణమా, నెమ్మదిగా అతడి భుజంపై చేయి వేసింది. ఆ స్పర్శలో అపశృతి లేదు, నిశ్శబ్దంగా తెలియజెప్పే ఓ శృతి తప్ప. జయేంద్ర, పాములతో చెలిమి అన్నావు. అంత ఆవేశంగా ఎలా చంపగలిగావు? ఆత్మీయంగా అడిగింది ఏకవచనంలోనే. చెలిమి అన్నానే కాని కళ్ల ముందే ఓ పసికందుని కాటేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటాననలేదే. అసలు ఎలా? వాటిని చంపగల శక్తి నీకెలా వచ్చింది? ఉద్విగ్నంగా అడిగింది. కాలం జవాబు చెప్పాల్సిన ప్రశ్నది. అందుకే భావరహితంగా చూస్తూ ఉండిపోయాడు జయేంద్ర. అసంపూర్తిగా మిగిలిన ప్రయోగాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది జయేంద్ర. ఓ కలలా చెప్పింది శృతి. ఫ్లైట్లో రేపు సాయంకాలమే వస్తోంది జయేంద్ర. అదే బ్లాక్ మాంబా.